కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు సత్యం గారి అధ్యక్షతన జరుగుతా ఉన్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సహచర గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా వేదికపై ఆశీనులైన మిత్రులకి ఈనాడు చొప్పదండి నియోజకవర్గం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, కాంగ్రెస్ పార్టీ మిత్రులు, పార్టీకేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మీ శాసన సభ్యులు గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఒక చదువుకున్న వ్యక్తిగా మీ మధ్యలో ఉండి ఒక యువకుడిగా వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చినా నేను ప్రజల మధ్యలో ఉండి పని చేస్తానని ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతానికి ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులకు డిగ్రీ కళాశాల తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడి డిగ్రీ కళాశాలను తీసుకొచ్చారు. ఇక్కడ చదువుతా ఉన్న పిల్లలకు నైపుణ్యత పెంచాలని ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో కోరి ఈరోజు ఈ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తీసుకురావడం జరిగింది. అదే క్రమంలో మీరందరూ చూస్తే ఉన్నారు, చాలామంది మా అక్కలు, చెల్లెలు బస్సు ప్రయాణాలకు సంబంధించి 2 సంవత్సరాల కాలయముల మా సోదరి ఏదో అవసరం నిమిత్తం ఆర్టీసీ బస్ అయితే ఎక్కకుండా ఉండలే. వారందరి పక్షాన ఈరోజు ప్రభుత్వం వారి టికెట్ డబ్బులను భరించి ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా తరఫున ముఖ్యమంత్రి గారు నిధులు సమకూర్చితే ఆ సోదరిమణులు మరి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా ఒక్కసారి మా అక్కడ ఉన్న మహిళా సోదరిమణులు ఎవరైనా ఒక్కరైనా ఎప్పుడైనా బస్సు ప్రయాణం చేయకుండా ఉన్నారా? లేని వారు చేయలేపకండి, చేసిన వారందరూ చేయలేపితే 10 పనులు చేయడానికి ఇక్కడే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. 10 పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మా మహిళా సోదరిమణులను కోరుతా ఉన్నాను. ఈరోజు మేము 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా ప్రతి వ్యక్తికి సన్న బియ్యమే కానీ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ఆర్థిక వ్యవస్థను అస్త వ్యవస్థగా మార్చిన గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా ఉంటే ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారే. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక పక్కన హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు 10 సంవత్సరాల కాలంలో ఆ పేదవాడికి ఇచ్చిన బియ్యం సరిగ్గా ఇచ్చిండ్రా? ఈరోజు పేదవాడికి అదే ముఖ్యమంత్రి సన్న బియ్యం 6 కేజీలు ప్రతి వ్యక్తికి ఇస్తా ఉన్న తరుణంలో ఏ ముఖమేసుకొని మాట్లాడుతా ఉన్నారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తుంటే ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఆ రోజు పేదవాడు ఉంటే ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉచితంగా ఈరోజు 0 బిల్లు 200 యూనిట్లు కరెంటు వినియోగిస్తే వారందరికీ ఇస్తా ఉంటే ఎందుకయ్యా మీకు ఆక్రోశం? ముఖ్యమంత్రి గారి పైన ఎందుకు మీకు ఆక్రోశం? ఎందుకు మీకు బాధ? ఎందుకు అంత విమర్శలు చేస్తా ఉన్నారు? విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది, కానీ మా మీరు విమర్శకు సంబంధించి మేము ఈ 2 సంవత్సరాలు కానీ రాబోయే 3 సంవత్సరాలు కానీ మేము ఇచ్చిన ప్రతి మాట, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం ఒకటి తర్వాత ఒకటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి
అమలు చేసే కార్యాచరణలో పోతా ఉన్నాం. ఇక్కడ చాలా మంది యువకులు ఉంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి చొప్పదండిలో, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు ఉన్నాయి. యువతకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మన సాక్షిగా మీరు ఆలోచన చేయండి. మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితులకో స్నేహితుల పిల్లలకో ఈరోజు గ్రూప్ 1 ద్వారా గ్రూప్ 2 ద్వారా గ్రూప్ 3 ద్వారా గ్రూప్ 4 ద్వారా ఉద్యోగాలు వచ్చినాయా లేవా ఒకసారి మీరు ఆలోచన చేసి, మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయటం, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినమా లేదా ఒకసారి ఆలోచన చేసి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. 70,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారు. ఇంకా చేయాల్సింది చేసే క్రమంలో ఈ చొప్పదండి మున్సిపాలిటీలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన మిత్రులందరూ ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి స్పీడ్కి ఇంకా స్పీడ్ని అందియాలని ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉన్న కార్యక్రమాలు మీ శాసనసభ్యుడు సత్యం గారికి మీకు పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తే ఇంకా 10 పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచన చేసి మీరు ప్రతి వార్డులో కూడా ఈ ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశిస్తూ మరి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సత్యం గారికి ఎప్పుడు కూడా మీరు ఆశీర్వాదం పలుకుతూ, యువకుడు మిత్రుడు చదువుకున్న వ్యక్తిగా మీ ఆశీర్వాదం పలకాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్.